పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచయం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఇందిరా కాలనీ కత్తేపు వీధి వాస్తవ్యులు నేతల ప్రతాప్ గారు, నేతల జ్ఞానేశ్వరి గారు, కుమార్తె అరుణ గారు, కుమారులు సునీల్ మోహన్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. నేతల ప్రతాప్ గారికి, జ్ఞానేశ్వరి గారికి, అరుణ్, సునీల్ మోహన్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము మా ప్రేక్షకులకు క్షేమమును ఇచ్చేదిగా సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తూ యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి వచనం నుండి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడు అయి ఉన్నాడు. ఇక్కడ నేను చదివినటువంటి ఈ 2 వచనాలలోనూ మనము గ్రహించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున, ఈ వచనం రాస్తున్నప్పుడు దీని నేపథ్యం హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి నేపథ్యం ఏమిటంటే, ఒక చాలా పెద్ద స్టేడియం, ఆ స్టేడియంలో ఆసీనులైనటువంటి వేలాది మంది జనులు, వారందరూ వీక్షిస్తూ ఉండగా ఒక ఆట, ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి కర్రను అందించేటువంటి విధంగా చివరిగా ఎవరైతే దానిని ముందు తీసుకొని పోతారో వారికి బహుమానం, ఆ టీం గెలిచినట్టు. అటువంటి ఆట రిలే టైప్ అన్నమాట. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మన కనుల ఎదుట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో వ్రాయబడినటువంటి విశ్వాస వీరులందరూ సాక్షి సమూహంగా చూపించబడుతున్నారు. వారంతా వెళ్ళిపోయారు. భూమి మీద నుండి విశ్వాస వీరులందరూ వెళ్ళారు. ఇప్పుడు భూమి మీద విశ్వాసపు పోరాడుతోంది విశ్వాసులమైన మనం, నీవు నేను. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం నిన్ను నన్ను మేఘము వలె ఆవరించి ఉండగా, వారంతా కూడా జయదాద ధ్వనులతో మన వైపు చూస్తున్నట్లుగా ఉండగా, పౌలు గారు ఈ స్టేడియంను వర్ణిస్తూ ఈ యొక్క వ్యాఖ్యానం చేశాడని రాయబడుతోంది. వారు ఎంకరేజ్ చేస్తుండగా, వారి ఫెయిత్ మనకు మాదిరి చూపించగా, మనలను సవాలు చేయగా, మనలను ప్రోత్సహించగా, మనము ఏ విధంగా ఉండాలట? ప్రతి భారమును విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. భారమును విడిచిపెట్టుట, ప్రతి భారాన్ని
సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టుట. భారమును విడిచిపెట్టుట అంటే ఏమిటి అర్థం? నెగిటివ్ సెన్స్లో భారం, పాజిటివ్ సెన్స్లో భారం కాదు. ఆత్మల కొరకైన భారాన్ని విడిచిపెట్టమనేది చెప్పలేదు పౌలు ఇక్కడ. లోకం కొరకైన భారం, లోకాన్ని తనను సంపాదించుకోవాలి అనే విషయాల్లో వచ్చిన భారం, దాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం. సోదరుడా, సోదరి, డాక్టర్ బిల్లీ గ్రహాం గారు సులువుగా చిక్కులు పెట్టు పాపములు అని 7 విషయాలు రాశారు. కోపము, అసహనం, ఆగ్రహం, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన పాపాలు సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. వాటిని విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టకుండా విశ్వాసి పరిగెత్తడం సాధ్యం కాదు. ఒక 2 వ్యక్తులు పరుగు పందెంలో పోటీ పడుతున్నారట. వారిలో ఒక వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడు, మరొక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, ఓడిపోతాడు. అలా కనిపిస్తున్నారు వారు పోటీకి వెళ్ళే ముందు. అయితే ధీమాగా ఉన్నాడు, ఓడిపోయే దౌర్బల్యత కలిగినటువంటి వ్యక్తి ధీమాగా ఉన్నాడు. ఏమిటి ధీమా? పోటీ కొరకు పరుగు పందాన్ని ప్రారంభించమని విజిల్ వేయగానే కొంత బంగారం, ఆ శారీర దౌర్బల్యత కలిగి ఓడిపోతాడనుకున్న వ్యక్తి గెలుస్తాడనుకున్న వ్యక్తి యొక్క పాదాల దగ్గర బారేశాడట. ఇతడు ఆ పరుగు మానేసి వంగి ఆ బంగారపు నాణాలు వేరుకోవటం ప్రారంభించాడు. దౌర్బల్యత ఉన్న వ్యక్తి పరుగు పందెంలో గెలిచాడట. ఇక్కడ మనకేం అర్థమవుతోంది? ఎంత సామర్థ్యం ఉన్నట్లుగా కనిపించినా కూడా అతని మనసు ధనాపేక్షకు గురవటం వల్ల తన గమ్యము మీద తాను ఉంచవలసినటువంటి గురిని నిలపక తన గురిని బంగారపు నాణ్యాల మీదకు మరల్చాడు గనక అతడు పందాన్ని ఓడిపోయాడు. ఇక్కడ అదే రాస్తున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఇది చాలా అవసరమైనటువంటిది. విశ్వాసి యొక్క జీవితంలో పాపాన్ని విసర్జించకుండా ఆధ్యాత్మిక విజయాలు నమోదు చేసుకోగలను అనుకోవటం అవివేకమే అవుతుంది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మీరు ఎటువంటి పాపములో చిక్కుకుపోయారు? కొంతమంది చెడ్డ సాహిత్యం, బూతు సాహిత్యానికి అలవాటు పడిపోయిన వారు ఉన్నారు. మరి కొందరు పోనోగ్రఫీ, ఈ నీలి చిత్రాలకు అలవాటు పడిన వారు ఉన్నారు. మరికొందరు చెడ్డ సాహిత్యంలోనే క్షుద్ర సాహిత్యం, మరికొందరు భయంకరమైనటువంటి త్రాగుడు, జోదము, వీటిల్లో పడి వారి యొక్క భౌతిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చూడండి, కొందరు త్రాగి రోడ్డు ప్రక్కన పడి దొరలాడుతూ ఉంటారు. అది ఏమి సౌఖ్యం అతనికి ఇస్తోంది? సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఈజీ మనీ ఎర్నింగ్, లాటరీస్ కొంతమంది, చీట్ల పేక కొంతమంది, డబ్బు ముద్రణ, ఇవన్నీ కూడాను మానవుని సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని విసర్జించాలి. దేవుని పిల్లలు పాపముతో ఏ విధమైన విజ్జోడు కలిగి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా కూడా పాపమునకు మనకు ఏ విధమైన పొత్తు ఉండ వీలు లేదు. విడిచిపెట్టవలెను, విసర్జించవలెను. ఆ తదుపరి చేయాల్సిందేమిటి? పాపాన్ని విడిచిపెట్టిన తరువాత మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్రాస్ సెంటర్డ్, జీసస్ సెంటర్డ్గా ఉండాలి. విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించేవాడును అయిన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెంలో, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. చూడండి, మన యొక్క టార్గెట్ ఏమవ్వాలి?
యేసయ్య. ఆయన మన కాన్సన్ట్రేషన్ అంతా యేసయ్య అవ్వాలి. మన టార్గెట్ పరలోకం కావాలి. ఓపిక కలిగి పరిగెత్తాలి. అలసిపోకూడదు, అలక్ష్యం చూపకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నీవు నీ వ్యక్తిగత జీవితంలో పందెపు రంగములో ఉన్నావని ఎన్నడైనా ఊహించావా? అవును, మనము ఒక పందెములో ఉన్నాం. ఈ పందెములో మనము విజయము సాధించేటట్టుగా పరిగెత్తాలి. చూడండి, యేసు వైపు చూస్తూ పందెంలో పరిగెత్తాలి. చాలా ఎత్తైనటువంటి స్థలాలు, ఎత్తైనటువంటి కొన్ని నిర్మాణాలు పైకి ఎక్కటం కొరకు, లేదంటే ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, దాన్ని పైకి ఎక్కటానికి కింద చూస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కకూడదు, పైకి చూస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాలి. కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి. దృష్టి గమ్యం వైపు ఉండాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. యేసు మార్గములో నడుస్తూ పరలోకాన్ని చేరాలనుకుంటూ లోకం వైపు వెనుతిరిగి చూస్తే ప్రమాదం, జాగ్రత్త. నీ నడక సరిగా ఉండదు. నీవెప్పుడు యేసు వైపు చూస్తావో నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగు ఆయన వాక్యం, నీవు చాలా తేటగా ముందుకు పోగలుగుతావు. చూడండి, చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో వెనుతిరిగిపోయిన పతనావస్థకు వెళుతున్నారు. ఆదికాండము గ్రంథంలో లోతు కుటుంబాన్ని గురించి మనకు బాగా తెలుసు. 19వ అధ్యాయంలో లోతు కుటుంబం చాలా ఉపద్రవం నుండి దేవుని దూతల చేత బయటకు తీసుకుని రాబడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. వెనుతిరిగి చూడొద్దని దేవుని దూతలు ఆజ్ఞ ఇచ్చారు. కానీ లోతు భార్య వెనుతిరిగి చూడటానికే ఇష్టపడిందండి. ఉప్పు స్తంభం అయిపోయింది. సోదరుడా, సోదరి, వెనుతిరిగి చూచిన లోతు భార్య ఏమైపోయింది? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు మనలను ఏర్పరచుకున్నది, మనము పందెములో ఉన్నాం, ఓపికతో పరిగెత్తాలి, యేసు వైపే మనకు కనుదృష్టి ఉండాలి. ఈ మాసాంతానికి యేసే పరిష్కారం యొక్క అవసరతలు తీర్చబడినట్లు 100% ఆయన మీదే నా దృష్టి పెట్టాను నేను. అవును, మన యొక్క కనుదృష్టి, మన హృదయ లక్ష్యం ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీద, దేవుని మీద? యేసుక్రీస్తు మీద ఉండాలి. ఎప్పుడైతే వాక్యము మీద నీవు ఆధారపడి నీ యొక్క ఉద్దేశాలు వాక్యానుకూలంగా బిల్డ్ చేసుకుని నిర్మాణం చేసుకుంటావో, నీవు ఖచ్చితంగా సిగ్గుపడక, సిగ్గునందుక నీ మార్గంలో నువ్వు తేజరిల్లుతావు. ఇది వాస్తవం. సోదరుడా, సోదరి, ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఎట్లా పరిగెత్తుతున్నావు? ఆత్మీయంగా ఉదయమననే ప్రభు సన్నిధిలో కనబడుతున్నావా? రాత్రి జాముల యందు ప్రభు యొక్క సన్నిధిలో కనబడుతున్నావా? దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానం చేయించబడిన దినదిన అభివృద్ధి మీ ఆత్మీయ జీవితంలో కనిపిస్తోందా? ప్రతిదినము ప్రభువారి యొక్క అడుగుజాడలలో, యేసు అడుగుజాడలలో నడుస్తున్నటువంటి అనుభవం మనలో కనిపిస్తోందా? ఇక్కడ ఇదే రాస్తున్నాడు. ఏమిటట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. ఎవరైనా? యేసు ప్రభు మనకు మాదిరి. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏమిటి అంటే ప్రజల రక్షణ, ఆయన యొక్క రాజ్యం ఏర్పడటం. అది ఆయన కొరకని కాదు, ఆయన ప్రజలు ఏర్పడటం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టాడట. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాట. అవమానాన్ని సహించలేరు కొంతమంది. దేవుని సేవకులలో చాలామంది అవమానాన్ని ఇష్టపడరు. కానీ యేసు ప్రభువే అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. యేసు, నీ ముఖము పైన గుద్దుతున్న వారు ఎవరో నీవు ప్రవచించు అని యేసు ప్రభువుతో అంటుంటే యేసు ప్రభు దాన్ని లక్ష్య పెట్టలేదు. యేసు ముఖము మీద ఉమ్ము వేసి
ఆయన చెంపలు పెరికి వేస్తుంటే ఆయన వాటిని లక్ష్య పెట్టలేదు, అవమానాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు. యేసు ప్రభు ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆ ఆనందం మీద లక్ష్యం ఉంచాడు. ఈ రాత్రికాలం దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నీ వ్యక్తిగత జీవితంలో కూడాను నీవు ఎటువంటి అవమానాలు పొందనై ఉన్నావో వాటిని యేసు కొరకు నీవు అనుభవిస్తున్నావు. వాటి ఫలితంగా ఒక గొప్ప సమూహాన్ని పరలోక రాజ్యంలో నువ్వు కలుసుకోబోతున్నావు. కనుక ప్రతి మిషనరీ వర్క్లో ఉన్న ప్రతి వ్యక్తికి అవమానమును నిర్లక్ష్యపరిచే స్వభావం కావాలి. అందుకని అంటాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వాన కూర్చుని ఉన్నాడు. సిలువను సహించటం చేత కావాలి. ఇది చాలా కష్టమైనటువంటిది. సిలువను సహించటం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఆహ్వానించారు. ఆయన తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి ఆ సిలువను ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. సిలువను సహించాడు, మానవ పాపాన్ని భరించాడు. అందుకే ఆయన కుడిపార్శ్వాన దేవుని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. మీరు ఈ 2 వచనాలు గమనించినట్లయితే ఎంతో గొప్ప సాక్ష్య సమూహం మనలను మేఘము వలె ఆవరించి చూస్తున్నారు. మనము గమ్యాన్ని చేరేటువంటి విశ్వాసులుగా ఉండాలని. వెనుకాడేటువంటి వారుగా, వెనుదిరిగిపోయేటువంటి వారుగా, మార్గమును విడిచి తొలగిపోయేటువంటి వారుగా ఉండకూడదని వాక్యం మనకు సెలవిస్తుంది. మన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని మనం అందుకోవాలి. సోదరుడా, సోదరి, ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నాం? అవి మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. కానీ దేవుని యొక్క రాజ్యంలో మనం పొందేటువంటి ఆనందం కొరకు ఈనాడు భూమి మీద మనం శ్రమలను అనుభవించటానికి, నిందలను అనుభవించటానికి ఏమాత్రమును వెనుతీయక ముందుకు సాగాలనే సందేశాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబోవు దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచూ ఉన్నాను. వండర్ఫుల్. ఇప్పుడొస్తున్న అవమానం, ఇప్పుడొస్తున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడొస్తున్న శ్రమలు మనము పొందబోయే మహిమ ఎదుట, దేవునికి స్తోత్రం, అదే మన ఆనందం. మనం పొందబోయే మహిమ ఎదుట ఈనాటి అవమానం, నిర్లక్ష్యం ఏమీ కూడా ఎన్నదగినవి కాదు. క్రీస్తు బిడ్డగా నీవు జీవిస్తూ, క్రైస్తవుడుగా సద్భక్తితో బ్రతకనుద్దేశించినందున హింసను పొందుతున్న ఎడల నీవు ధన్యుడు. సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వాడు తప్పక హింస పొందుతాడు. లోకము సాతానునిది. లోకములో ఉన్నవారు విశ్వాసులను ద్వేషిస్తారు. మనం అనుకుంటాము అవిశ్వాసులు మనల్ని ప్రేమిస్తారని అనుకుంటాం. కానీ ప్రభువు చెబుతున్నాడు, మీరు వారిని ప్రేమించండి, వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. అవును. కనుక లోకం మనల్ని ద్వేషించినప్పటికీ మనకొక నిరీక్షణ ఉంది. అదేమిటంటే ప్రభువు మన కొరకు ఆనందాన్ని దాచి ఉంచారు. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. యేసు ప్రభువు మనకు మాదిరి. పాపాత్ములు ఆయనకు చేసినటువంటి హింసను, తిరస్కారమును ఓర్చుకున్నాడు. మీ ప్రాణాలు విసుకకుండా ఉండాలంటే యేసును గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, మాదిరిగా పెట్టుకోండి. ప్రభువు పొందిన గాయాలు ఎదుట మన గాయాలు ఎంత? ప్రభువు ఎంత గొప్ప స్థాయి! ప్రభు ఎటువంటి నిందపడ్డాడు? మనమే పాటి వాళ్ళం. దావీదు చక్రవర్తి తనను తాను తగ్గించుకొని చచ్చిన కుక్కను, మిన్నెల్లి వంటి వాడును అంటే ఇవాళ అనేక మంది విశ్వాసులు మేము సింహం వంటి వారు అని చెప్పుకుంటున్నారు. మహాచక్రవర్తి మిన్నలితో పోల్చుకుంటే ఏమీ లేని వాళ్ళు సింహాలతో, పులులతో పోల్చుకుంటున్నారు. ఏ పాటి వారం మనం? ప్రభువు యొక్క వాక్యం మనకేం చెబుతోంది? మనకు తిరస్కారం కలిగినప్పుడు యేసయ్యను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన తిరస్కరించబడ్డాడు.
లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని అపోస్తలులకు ప్రభువు చెప్పలేదా? దేవుని పిల్లలు లోకంలో తిరస్కారం పొందుతారు. అందుకే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవుడని చెప్పుకోవటానికి భయపడి దేవుని మందిరానికి వెళ్ళని క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవేతరులా కనపడటానికి అలంకారం చేసుకునేటువంటి క్రైస్తవులు ఈ దినాన ఉన్నారు. సద్భక్తితో బ్రతుకుతుంటే హింస వస్తుందేమో అని భయపడితే నీవు ఎలా పొందుతావు ఆ పరలోకపు ఆనందాన్ని? నీవెప్పుడు అనుభవిస్తావు ఈ లోకంలో? కనుక నీవు ప్రభువును ఒప్పుకున్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన కొరకు సాక్షిగా బ్రతికినప్పుడే పరలోక రాజ్యంలో నీకు ఆనందం. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు సహించిన వారుగా ఉన్నారు. తిరస్కారాన్ని, సిలువను సహించిన వాడుగా ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం? తదుపరి వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇది నిజం. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు దాన్ని ఎదిరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులు, జూయిష్ క్రిస్టియన్స్ వారి యొక్క జీవితాల్లో రక్తము కార్చి విశ్వాసంలో నిలబడే స్థాయికి వాళ్ళు వెళ్ళలేదు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారే, వారు రంపాలతో కొయ్యబడ్డారు, వారు అగ్నిచేత దహించబడ్డారు, సింహాలకు ఆహారంగా వేయబడ్డారు. అంటే పాపాన్ని ఎదిరించినందున, యేసును అంగీకరించినందున వారు గాయపరచబడి మరణం పాలయ్యారు. అయినా కూడా వారు భయపడలేదు. శరీరమును మాత్రము నశింపచేసే వానికి భయపడక, ఆత్మను శరీరమును కూడా అగ్నిగుండములో వేసే శక్తి కలిగిన వానికి భయపడండి అని ప్రభువు చెప్పారు. కనుక కేవలం శరీరాన్ని శిక్షించే వారికి భయపడితే మన జీవితంలో చాలా కోల్పోతాం. ఆత్మ శరీరాలను శిక్షించగలిగిన ప్రభువుకు భయపడదాం. రక్తము కారునంతగా ఇంకా మీరు దానిని ఎదిరించలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరిచిన వారైతే. ప్రభువు శిక్ష చేస్తాడు. ఈ శిక్షణ. ప్రభువు చేయు శిక్ష తృణీకరించకము, ఇది శిక్షణలో భాగం. ఈ మధ్యన ఒక స్నేహితుడు కడకవాసల పూనా, అక్కడ ఒక ఆఫీసర్ ట్రైనింగ్ అయ్యాడు చాలా సంవత్సరాలు. ఆయన చెబుతుంటే అక్కడ వారిని ఏ విధంగా తర్ఫీదు చేస్తారో చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. 15 నిమిషాల సమయం, 20 నిమిషాల సమయంలో లేచినది మొదలు స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని సైకిల్ మీద 6 కిలోమీటర్లు వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళా వెనక్కి వెళ్ళాలి. అంటే ఎంత యాక్టివ్నెస్ వాళ్ళకు వచ్చేటట్లుగా వారికి శిక్షణ ఇస్తున్నారు చూడండి. ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్లో ఉన్నటువంటి విధానాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎంత రిగరస్ ట్రైనింగ్. అలాగే వర్షాకాలంలో మదించినటువంటి ఆ యొక్క ఏనుగులు, ఆ యొక్క గుర్రాలు, బాగా టెంపర్ అయినటువంటి ఆ గుర్రాలు, మాట విననటువంటి గుర్రాల మీద వారు సవారీ చేయటం కొరకు ఇచ్చేవారట. కొన్ని పర్యాయాలు గుర్రాలు మడమలతో తగిలినప్పుడు గాయాల పాలై ఆ ట్రైనింగ్ మాని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారట. చూడండి, అదొక ట్రైనింగ్. ఇట్స్ నాట్ ద పనిష్మెంట్, ఇట్స్ ఓన్లీ ద ట్రైనింగ్. ప్రభువు శిక్ష మనకు పాపము నుండి దూరంగా వెళ్ళటం కొరకు. ఇట్స్ ఎ ట్రైనింగ్. అది మనకు మేలుకరమైనది. ప్రభువు భూమి మీద తన కుమారులను శిక్షిస్తాడు. తన బిడ్డలను ఒక తండ్రి ఒక తల్లి శిక్షించింది ఎందుకు? వారికి మేలు కలగటానికి, వారు అభ్యంతరం పడకుండా అభివృద్ధిలోనికి రావటానికి శిక్ష ఇస్తున్నారు. ఆ శిక్షణలో భాగమే. ఇప్పుడంటే స్కూల్స్లో పిల్లలను కొడితే తల్లిదండ్రులు ఊరుకోవటం లేదు. మా కాలంలో బెత్తాలు విరిగేటట్టుగా కొట్టేవారు. కొట్టి మీరు బాగుపడటానికే మేము కొడుతున్నాం అనేవాళ్ళు టీచర్స్.
శిక్షణలో భాగంగా శిక్షను వినియోగించారు. ప్రభు యొక్క వాక్యం అదే చెబుతోంది ఇక్కడ మనకి. ఏమని? ఆయన గద్దించినప్పుడు విసుక్కోవద్దు, తాను ప్రేమించారు కాబట్టి శిక్షించి స్వీకరించేటట్లుగా నిన్ను దండిస్తున్నాడు అన్నాడు. దావీదుని ఎంతగా దండించాడు దేవుడు. దండన డిసిప్లినరీ, నాట్ పనిష్మెంట్. క్రమశిక్షణలో పెడుతున్నాడు దేవుడు. దావీదు ఎన్ని దెబ్బలు తిన్నాడు. కుటుంబంలో నిత్యం పోరాటం ఎదుర్కొన్నాడు, నిత్యం యుద్ధం ఎదుర్కొన్నాడు. కుటుంబంలో ఎన్నో విధాలైనటువంటి శ్రమలు అనుభవించాడు. అలాగే సౌలు చేత, అతని కుమారుల చేత తరమబడినటువంటి అనుభవాల్లోకి వెళ్ళాడు. ఈ విధంగా దావీదు పొందిన దండనలు అతనికి మేలయ్యాయి. 23వ సంకీర్తన మరణకాలంలో రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. నిజమే. ఆ స్థాయికి నీవెప్పుడు వస్తావు? ప్రభువు నిన్ను దండిస్తున్నప్పుడు ఒక తండ్రి కుమారుని దండిస్తున్నట్లుగా దండిస్తున్నాడు. ఆయన శిక్షించకపోతే మీరు దుర్బీజులవుతారు. అదే రాస్తున్నాడు. శిక్షాఫలము పొందుటకై మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధాలైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి మనం ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడి బ్రతకవలెను కదా. అవును సోదరుడా, సోదరి, మరి ఎక్కువగా భయపడి మనం బ్రతకాలి కదా దేవునికి. శారీరక తండ్రులంటే మనం భయపడతాం కదా, నాయన శిక్షిస్తాడు, ఆయన ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలని నిర్ణయం చేస్తాం కదా. మరి ఆత్మల తండ్రి అయిన దేవునికి మనం లోబడవద్దా? ఈ రాత్రికాల వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు ప్రభువునకు లోబడాల్సిందే. నీవు నీ తండ్రి అయిన దేవునికి లోబడవలసినదే, ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చవలసినదే అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 10వ వచనం దగ్గర వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం ఇందిరా కాలనీ, కత్తేపు వీధి వాస్తవ్యులు నేతల ప్రతాప్ గారు, నేతల జ్ఞానేశ్వరి గారు, కుమార్తె కుమారులు అరుణ, సునీల్, మోహన్ గారు సహకారం ఇస్తున్నారు. ఈ బిడ్డలను దేవుడు దీవించును గాక. ఫిబ్రవరి మాసానికి ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రమ్మని మనం చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను వచన ధ్యానములను అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక నుండి ధ్యానము చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకురుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నా. నేతల ప్రతాప్ గారు, జ్ఞానేశ్వరి గారు, అరుణ, వారి సోదరులను మీరు దీవించండి. ఎపిసోడ్ సహకారం లేవనెత్తండి. మా ప్రేక్షకులలో జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. జ్ఞాపకార్థ కూడికలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. బిడ్డల పక్షంగా మేలు చేయండి. ఈ రాత్రి వాక్యం విన్న క్రైస్తవులు తమ జీవితాలు క్రీస్తు ప్రభువారికి సమర్పించుకునే కృపనివ్వండి. యేసు నామములు వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.